వీళ్ళు అధికారంలోకి రావడంతోనే బ్రేకులు పడుతుంది. వీళ్ళు వెళ్ళడానికి చాలామంది సిద్ధంగానే ఉన్నారు. అయితే అక్కడ సమస్య ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటోంది, స్థానికుల నాయకత్వాలు కదా ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేస్తుంది. వాళ్ళు ప్లానింగ్లు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కావటి మనోహర్ నాయుడు తెలుగుదేశంకి పోదాం అనుకున్నాడు, లేదా జనసేనకి పోదాం అనుకున్నాడు. అతను పోదాం అనుకుంటే ఇప్పుడు ఎందుకు అతన్ని సస్పెండ్ చేశారు, అదే కదా కారణం. ఆల్రెడీ తెలుగుదేశానికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసి పెట్టాడు మొన్న గుంటూరు కార్పొరేషన్ వాళ్ళకి వెళ్ళడానికి. అలాగే కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి లోకల్ లీడర్లకి వాళ్ళ అస్తిత్వానికి ముప్పన్న భయం ఉంటుంది. ఆ భయాన్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తుంది అధినాయకత్వం. రెండవది ఏంటంటే ఇవాళ ఒకే ఒక్క ఆస్పెక్ట్ మీద పోవాలి వైసీపీ వాళ్ళు. వీళ్ళు ఏ కేసులు పెడతారో ఏంటో అనే భయంతో మిగతాదైతే ఎందుకు వెళ్లాల్సిన అవసరమే ఉంది వీళ్ళకి. ఓన్లీ భయంతో పోవాలి, భక్తితో ఎవడో పోడు, ప్రేమతో ఎవడో పోడు. పార్టీలో ఉండి సపోర్ట్ చేసి ఇప్పుడు మనోహర్ నాయుడు లాంటి వాళ్ళు వేటు వేయించుకున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చి కూడా ఇంకా చేరకుండా ఇప్పుడు అవంతి కుమార్తెతో మొన్న చేర్చుకోలేదు అక్కడ వాళ్ళు, అదే జరిగింది. చేర్చుకోలేదు అంతే. అది ఎందుకని అక్కడ ఆల్రెడీ వీళ్ళకు ఉన్నారు కదా. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వస్తే ఎక్కడికి కావాలి అతనికి